उससे मेरा चलता कैसा, दवा पानी लेना, मैं क्या करना, खर्चा पानी चलना, ड्रॉप डालना। मेरी आंख में बीपी आया, मेरे को कोई नहीं देखना, ले बेटा नहीं, बाप नहीं, कोई नहीं, घर पे नहीं रहने को, मेरे को बेटी के पास है, मेरे को नहीं अच्छा लगता। ये भी गया तो मैं कहाँ जाऊँ, मैं किधर जाऊँ अल्लाह। मैं यही सोच रही, घर पे आके वो सार वो लोग बोल के जा रहे, वो मैडम वॉलंटरी बोल के जाती, कैंसिल हो तुम्हारा, नहीं मिलता पैसा, बोलते मैं कैसे करेंगी। मेरे पेंशन का करो जरा साथ, आपको दुआ लगेगी। अंका नहीं है, मैं काम करके भी नहीं खा सकती। कोई रखने वाले कितने दिन रखेंगे, बेटी भी कितने दिन रखेंगे, उसके भी 4 बच्चे। कैसे चल गया, उसके हाथ में का ऑपरेशन हुआ, वो कैसे चलेगी। उसके घर का मैं देख लूं, कैसे पानी मेरा देखना नहीं होता। कुछ तो करो मेरा। नमस्ते। बोले जगन है ना, 3000 देता था अब पेंशन, और फिर बाद में ये बाबा है ना 6000 किया, तो इन्हें बोल रहा मुझे अब नहीं देते करके बोला, कैंसिल हुआ करके बोलता, उससे मेरा चलता कैसा, दवा पानी लेना, मैं क्या करना। గుడ్ మార్నింగ్ టు ఆదోని ప్రజలకు, అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 6000 పెన్షన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు 14 నెలలు అవుతుంది. ఈరోజు ఒక 2 నెలల నుంచి పట్టణంలో ఉన్నటువంటి 3000 నుంచి 6000 తీసుకుంటున్న చాలా మంది, అసలు ఎంతమంది, దాదాపు 500-600 మంది ఆదంలో ఈ పెన్షన్ తీసేయడం జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి వచ్చిన దాదాపు 10-15 మంది మా ఇంటికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు వినాయక చవితి సందర్భంగా నేను ఈరోజు ఒక మంచి కార్యం చేస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మీరు ఆలోచించేయండి. ఈరోజు మీరు కూడా కమిషనర్ గారు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ప్రజలకు, పెన్షన్ క్యాన్సల్ అయితే వాళ్ళు తప్పకుండా మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. నేను కూడా క్యాన్సల్ అయినటువంటి పెన్షనర్ కంతా మెసేజ్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు, అందులో మీరు మళ్ళీ అప్లై చేసుకోండి, మనం ఇవ్వడానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ గారు మీరు ఆలోచించేయండి, ఈరోజు చాలామంది, కొంతమంది పోయి సచివాలయంలో అప్లై చేయడానికి పోతే ఆ రోజు వాళ్ళకు ఇచ్చేటువంటి 75%, 76, 85, 87% ఇవ్వడం జరిగింది. కొంతమంది పోతే మళ్ళీ ఈరోజు డాక్టర్స్ 45% ఇవ్వడం జరిగింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, పాత పద్ధతిలో పాత సర్టిఫికేట్ ఏమున్నాయో వాళ్ళని చూడండి, ఎంక్వైరీ చేయండి, ఇంటింటికి పోయి ఎంక్వైరీ చేయండి, వాళ్ళ కష్ట సుఖాలను చూడండి, మీరు పెన్షన్ ఇవ్వమని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు దాదాపు పుట్టినప్పటి నుంచి వికలాంగుడు ఉన్నాడు టీజీఎల్ కాలనీలో, అలాంటి వాళ్ళు కూడా మీరు ఈరోజు పెన్షన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మన మానుబి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు బాడగింట్లోన ఎవరు ఖాళీ చేయమంటే బాడగింట్లో తిరుగుకుంటూ ఉండాలి. మళ్ళీ ఆలోచించేయండి, ఆమెకు ఈరోజు కళ్ళు కనపడకుండా, అసలు 2 తూళ్ళు ఆపరేషన్ చేస్తే కూడా కళ్ళు కనపడలేదు. ఆమె 3000 నుంచి 6000 వరకు పెన్షన్ తీసుకుంటుంది. ఈరోజు ఆమె ఏడుస్తుంటే ఏం చెప్తుందంటే, నాకు ఆ 6000 వస్తే దాని నుంచి నేను ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఈరోజు ఎవరు చూస్తారని దానిపైన బతుకుతున్నా అని చెప్పి ఏడవడం జరిగింది. ఆమె ఏజ్ దాదాపు 75-80 సంవత్సరాలు ఉంటుంది నేను అనుకుంటున్నా. మరి ఆలోచించేయండి మీరు, ఇలాంటి వాళ్ళు ఎంత కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటారో మీరే ఆలోచించేయండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు 3000 నుంచి 6000 చేశారు, అది చాలా మందికి ఉపయోగపడుతుంది. వాళ్ళ మెడిసిన్స్ కానీ వాళ్ళ ఏదైనా కానీ ఈ ఏజ్లో వాళ్ళు దాన్ని తీసుకుని చాలా సుఖంగా అనుభవిస్తున్నారు. మీరు ఈరోజు సడన్గా క్యాన్సల్ చేస్తే వాళ్ళ రోడ్డు పడతారు. ఈరోజు మీరు ఆలోచించేయండి, దేశంలో ఏదో ఒక 10%, 20%
తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ 80% మీరు చూస్తున్నారు, ఉన్నవాళ్ళు కానీ లేనివాడు కానీ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర యూజ్ ఉంటే, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటున్నారు, కానీ లేకుంటే బయట ఇస్తున్నారు, ఆశ్రమంలో పెడుతున్నారు. దానికే మీరు ఆలోచించేయండి. ఆమె కళ్ళు నీళ్ళు తెచ్చుకుంటే పొద్దున్న వినాయక చవితి రోజు నాకు చాలా బాధ అయింది. ఇలాంటి పరిస్థితి చాలా మంది ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. సచివాలయంలో పోతే వాళ్ళు ఏమంటున్నారు, మీరు అప్లై చేసుకోండి, మళ్ళీ డాక్టర్ దగ్గర పోండి అంటున్నారు. ఆ డాక్టర్లు ఆ రోజు ఇచ్చిన డాక్టర్, ఈ రోజు ఇచ్చిన డాక్టర్ ఒకటే కదా. డాక్టర్ చదివింది ఎంబీబీఎస్ వాళ్ళు ఇది కదా. మళ్ళీ ఈ రోజు ఆయన ఇచ్చింది 80%, ఈయన ఇచ్చింది 40% అంటే డాక్టర్ డిఫరెన్స్ ఉందా? మీరే ఆలోచించండి. దానికోసమే అప్లై సచివాలయంలో ఉన్నటువంటి కార్యదర్శులకంతా నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తుంటున్నా, ఎవరిని క్యాన్సల్ అని చెప్పొద్దండి. ఈరోజు కమిషన్ మీకంతా హెడ్ కమిషనర్ గారే చెప్తున్నారు అప్లై చేసుకోమని. ఒక అప్లికేషన్ తీసుకొని చేసుకుంటారు, మీరు అదే సర్టిఫికేట్ పైన శాంక్షన్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు జేసిటి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యాక్చువల్ నాదోని. ఈమె పేరు అంజనమ్మ, కారంపేటలో నివాసి వస్తుంది. వీళ్ళ అమ్మగారు ఉన్నంత వరకు ఆమె కూలీ ఫ్యాక్టరీలో పోయి కూలీ పని చేస్తుండే. ఈమె చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తుంది. దాదాపు 20 సంవత్సరం నుంచి ఈమె పెన్షన్ 500 నుంచి పెన్షన్ తీసుకుంటున్నది. మళ్ళీ ఆమె వికలాంగు, కళ్ళు లేవు, మొగుడు లేడు, ఒక పాప మొగుడు చనిపోయినాడు, ఒక కొడుకు ఒక కూతురుంది. వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళ జీవనం సాగించాలి. 6,000 రూపాయలు 500 నుంచి 3,000 నుంచి ఇప్పుడు 6,000 రూపాయలు అయింది. ఇంతవరకు తీసుకున్నారు. పోయిన నెల పిలిచి మీకు క్యాన్సల్ అయిపోయింది అని చెప్తున్నారు. ఆమె పరిస్థితి చూడండి మీరు. కొత్త కాదు, ఆ రోజు ఉన్నటువంటి ఒక డాక్టర్ 87% ఇచ్చినాడు. మళ్ళీ ఈ రోజు పోతే 45% ఇస్తామంటున్నారంట. చూడండి, సచివాలయంలో ఏం చెప్తున్నారంటే మీరు అప్లై చేసుకోండి అంటారు, మళ్ళీ డాక్టర్ దగ్గర పోండి అంటారు. ఆ రోజు ఉన్న డాక్టర్లు ఈ డాక్టర్లు ఒకటే కదా. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇదే సర్టిఫికేట్ పైన మీరు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళని చూడండి, వాళ్ళ కష్ట సుఖాలను చూసుకుని వాళ్ళ శాంక్షన్ పెన్షన్లన్నీ క్యాన్సిల్ చేయకుండా శాంక్షన్ చేయమని నేను కమిషనర్ గారికి డిమాండ్ చేస్తున్నా. కారంపేటలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఫ్యాక్టరీలో కూలీ గీలీ చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అంత బీద వాళ్ళు ఇక్కడ. నా పేరు దేశెట్టి ప్రకాష్ అదోని. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.